మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పరిధిలోని నూతన గ్రామ పంచాయతీ పాత తండా గ్రామస్తులు తమ గ్రామ అభివృద్ది కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 5 ఏళ్లుగా సర్పంచ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి దీపాలు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఈసారి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే గ్రామ శివారులోని దుర్గమ్మ దేవాలయం వద్ద సమావేశమైన ప్రజలు ఏ విధమైన పోటీ లేకుండా సర్వ పదవులను ఏకగ్రీవం చేయాలనే తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో చదువుకున్న యువకుడు ఇస్లావత్ నరేష్ ను సర్పంచ్ గా, మరో ఇస్లావత్ నరేష్ ను ఉప సర్పంచ్ గా, ఇంకా 8 మంది వార్డు సభ్యులను గ్రామ ప్రజలు కరాతాల ధ్వనుల మధ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గ్రామస్తులు రంగు చల్లి సంబరాలు జరుపుకున్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కొత్త సర్పంచ్ నరేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పోటీలు వెల్లివిరిసిన తరుణంలో పాత తండా గ్రామం అభివృద్ధి కోసం ఎంచుకున్న ఏకగ్రీవ మార్గం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. నా పేరు ఇస్లావత్ నరేష్, మాది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాత తండా గ్రామ పంచాయతీ. నన్ను మా పెద్దలు అందరూ కలిసి, ఇరు పార్టీ నుండి అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను ప్రతి పథకాన్ని, ప్రతి పనిని నేను వాళ్లకు అందేలా చూస్తానని నేను హామీ ఇచ్చాను. మాట నిలబెట్టుకుంటాను, వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు నేను చేరేలా నేను చూస్తానని మాట ఇచ్చాను. అలాగే కట్టుబడి ఉంటాను. నేను మా పెద్దల పక్షాన, ఇరు పార్టీల పెద్దల పక్షాన మా తండా మందిరం దగ్గర నేను మాట ఇవ్వడం జరుగుతుంది. మా పాత తండాను నేను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. బదావత్ భిక్షపతి. మా గ్రామం వచ్చేసి పాత తండా, జిల్లా మహబూబాబాద్, ఇనుగుర్తి మండలం. ఈరోజు మా తండ నుంచి ఒక విద్యావంతుడైనటువంటి నరేష్ ను ఎన్నుకోవడం జరిగింది. అదైనా ఆ నరేష్ ను ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే అతను ఒక విద్యావంతుడు. ఈ తండకు వచ్చి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నిధులను ఒక మా జీపీ అనే ఒక కొత్త వాట్సాప్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క రూపాయిని ఏ రూపంలోనైనా ఏ పని చేసినా కూడా ఒక గ్రూప్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్క వార్డు మెంబర్లతో సహా మా తండకు తెలిసే విధంగా ప్రతి ఒక్క నిధులను మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అభివృద్ధికే కేటాయిస్తామని చెప్పడం ద్వారా మా తండ వాసులం ఏకమై ఖచ్చితంగా నరేష్ ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు